హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను డీమార్ట్కి వచ్చానండి. ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి మన కిచెన్ వేర్కు కానీ, ఇంకా అలాగే ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇంకా అక్కడ కూడా మనకి చిల్డ్రన్స్కి చాలా ఉన్నాయండి. బుక్స్ కానీ, ఎరేజర్స్, రబ్బర్స్ అలాంటి థింగ్స్ అన్నీ చిల్డ్రన్స్కి అయితే చాలా మంచిగా ఇచ్చారండి. కలెక్షన్స్ అన్నీ వాళ్ళు బాగా ఇంట్రెస్ట్గా ఉండి బాగా రైడ్ రైడ్ చేయడానికి కానీ, ఏదైనా వర్క్ చేసుకోవడానికి కానీ, పెయింటింగ్స్ కానీ అలాంటివన్నీ చాలా బాగున్నాయండి డిమార్ట్లో. ఇక్కడ హఫీస్పేట్లో ఉండే డిమార్ట్లో ఇక్కడ చూపిస్తున్నది అయితే ఇవి లంచ్ బాక్సెస్ ఇవన్నీ. ఇవి స్టీల్స్లో మనకి చాలా బాగున్నాయండి. చూడండి మీరే ఇక్కడ వాటి క్వాలిటీ కానీ, రేట్స్ కానీ అన్నీ ఉన్నాయి. సైజెస్ ప్రకారం ఉన్నాయి. అంటే కర్రీస్కి సపరేట్గా, లంచ్కి సపరేట్. ఈ బాక్స్ అయితే మనకి కర్రీ అండ్ రైస్ రెండు ఒకే దాంతో పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే దాని లోపల 2 స్టెప్స్ ఉంటాయి మనకి, అందువల్ల. ఇవైతే రైస్ పెట్టుకున్న కింద మాత్రం స్టీల్ వస్తుంది, పైన లిడ్ మాత్రం ప్లాస్టిక్ వస్తుందండి. లోపల కూడా మనకు అంత స్టీల్తోనే ఉంటుంది. కాబట్టి మనకి ప్లాస్టిక్ దాంతో ఫుడ్ తింటున్నామన్న అపోహ అలాంటివి ఏమి ఉండవు. మనం బాగా హ్యాపీగానే పిల్లలకు పెట్టచ్చు. ఇలా ఉన్న వాటితో అయితే మనం లోపల స్టీల్గా ఉండే వాటిని యూజ్ చేస్తే బెటర్ అండి మనకు కూడా. ఇట్లా ప్లాస్టిక్ బయట ఉండి స్టీల్ లోపల ఉంటేనక ఫుడ్ అనేది మనం పట్టుకున్నప్పుడు కూడా అది కాలకోకుండా అట్లా బాగా ఉంటుంది. మీకు కావాలంటే మొత్తం స్టీల్కే వెళ్ళొచ్చు, ఎందుకంటే ప్లాస్టిక్ ఉంది అనే అనుమానం కూడా మనకేముండదు. ఇక్కడైతే మనకు 1 గ్లాస్, 1 కప్, ఒక ప్లేట్ కలిపి 119 అట్లా ఉందండి. ఇవైతే 3 గ్లాసెస్ సెట్ ఉన్నాయి. చాలా బాగున్నాయండి. అంటే మనము ఒకటే సైజు ప్రకారం పెట్టుకోవాలా ఇంట్లో అన్నప్పుడు ఇలాంటి కలెక్షన్స్ తీసుకుంటే బాగా బెటర్గా ఉంటుంది. ఇవైతే స్టీల్ బాక్స్, స్టీల్ లిడ్డే, కానీ లోపల మాత్రం కొంచెం ప్లాస్టిక్ వస్తుంది. ఇది చాలా బాగుందండి. ఏదైనా కుక్ చేసుకోవడానికి అలాగా. ముందే మనం ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదండి ఇట్లా ఏవైనా సామాన్లు బాగుంటేనే ఇవన్నీ బాగా చేసుకోవచ్చు అని ఆలోచిస్తాము. కాబట్టి మంచివి తీసుకుంటే మనం కూడా బాగుంటుంది. ఇదైతే చాలా బాగుంది, కానీ వెయిట్ కూడా అలాగే ఉందండి. ఇది హాట్ బాక్స్. ఇవి ఫ్రై ప్యాన్స్. ఇదైతే ఇప్పుడు మన అందరూ యూజ్ చేస్తున్నారు కదా, క్యాస్ట్ ఐరన్ లాగా దోసకని. ఇక్కడ స్పూన్స్ కలెక్షన్స్ అంతా ఉందండి. మనకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ తీసుకోవచ్చు. చిన్నది కావాలంటే చిన్నది తీసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవి తీసుకోవచ్చు. ఇవి చిన్న టీ కప్స్ చాలా బాగున్నాయండి. ఇవి వెరైటీగా ఉన్నాయండి, అన్నీ బాగా డిఫరెంట్ లుక్స్. స్టీల్ బాటిల్స్, మనం వేడి నీళ్ళు అట్లా పెట్టుకోవాలనుకున్నప్పుడు స్టీల్ బాటిల్ యూజ్ చేస్తే బెటర్ కదా. సో ఇలాంటి టైప్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇవి హుక్స్, హ్యాంగింగ్స్. ఇవైతే పూజకు సంబంధించి మనం ఏదైనా పూజ చేసేటప్పుడు రాగితో ఉండే వాటితో చేస్తే చాలా బాగుంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ ఇవన్నీ చాలా ఉన్నాయండి. మీకు ఇప్పుడు అదే కాక వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఇలాంటివన్నీ పెట్టి దీనికి పూజ చేసుకుంటూ ఉంటే మనకు కూడా చాలా మనసు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ ప్లాస్టిక్ బాటిల్స్, 1 లీటర్, 1.5 లీటర్ వాటర్ బాటిల్స్ వస్తాయండి ఇవన్నీ. ఇవి చాలా బాగున్నాయి. డైనింగ్ టేబుల్ మీద మనము బాగా డెకరేట్గా చేసుకోవచ్చు. ఇవి ఫ్రూట్స్ పెట్టడం కానీ అట్లా అవన్నీ. ఇవి కూడా కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఈ ప్లాస్టిక్ దాంతో మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. కిచెన్కి మనం తీసుకుంటాం కదా మంత్లీ సరుకులు, అట్లా అవి అంటే కూరగాయల టైప్. ఇది కూడా డైనింగ్ టేబుల్ మీద మనము బాగా పెట్టుకోవచ్చు. ఏవైనా పండ్లు కానీ,
ఇట్లాంటివి. ఇవి మన షాంపూ స్టోరేజ్ బాటిల్స్ అలా ఇవి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి. గ్లాస్లో చాలా బాగున్నాయి. మనం ఇట్లా పికిల్స్ స్టోరేజ్కి చేసుకోవాలన్నా అట్లాంటివన్నీ. ఇవి పింగాణి టైప్ ఇవన్నీ ఇవి గ్లాస్ బౌల్స్. ఇవన్నీ గ్లాస్ జార్స్ అండి. అంటే చాలా బాగున్నాయి. మనం ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే అది కిచెన్కి కూడా మంచి లుక్ వస్తుంది బాగా ఇలాంటివన్నీ యూజ్ చేయడం వల్ల. అలాగే మనకు కూడా ప్లాస్టిక్ ఉండదు అనే బాగుంటుంది ఆ మైండ్. ఇక్కడ ఇవన్నీ అయితే గ్లాస్ బౌల్స్, పైన లిడ్ మాత్రం మనకు ప్లాస్టిక్తో వస్తుంది. అవి ఓవెన్లో పెట్టుకొని హీట్ చేసుకోవడానికి అలాగా. ఇది ఇంట్లో డెకరేటివ్గా పెట్టుకోవడానికి టీవీ దగ్గర అలా ఉంటాయి. ఇక్కడ స్టవ్స్ కూడా ఉన్నాయి. ఇవి ప్యాన్స్. ఇక్కడ ఇవి అయితే చాలా బాగున్నాయండి. ఇవి దోశ ఇవి అయితే చాలా పెద్ద పెద్ద పెనాలన్నీ ఉన్నాయి. పెద్ద దోశ వేసుకోవచ్చు. ఇంకా ఇవైతే టూ బాక్సెస్ కలిపి మనకు 39 రూపీస్ వస్తున్నాయండి. చాలా బెటరే, బాగున్నాయి. అంటే ఇట్లా మనం చూస్తాం కదా అది సరిగ్గా పడుతుందో లేదో అని టైట్నెస్ అవన్నీ బాగా సరిగ్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇవి కూడా అంతే గ్లాస్ జార్స్ వస్తాయండి. మనం లోపల ఏం ఐటమ్స్ పెట్టుకున్నామని మనం క్లారిటీగా బాగుంటుంది. ఇలాంటి గ్లాస్ జార్స్ అంటే చాలా బాగుంటాయి ఇంట్లోకి ఏదైనా స్టోర్ చేసుకోవడానికి. పికిల్స్ కానీ ఇట్లాంటివి మనకు తొందరగా అవి ఎఫెక్ట్ చూపించకుండా, ఆక్సిడేషన్ అట్లాంటివి ఏం కాకోకుండా స్టీల్ దాంతో యూజ్ చేస్తే ఇలాంటి గ్లాస్ జార్ అయితే బాగుంటుంది. ఇవైతే మనకు మెజరింగ్ కప్స్ అండి. ఏవైనా ఇప్పుడు చేస్తూ ఉంటారు కదా వంటలు, మనకి యూట్యూబ్లో చెప్తూ ఉంటారు ఈ పావు వేసుకోండి అట్లా, అవన్నీ హాఫ్ అట్లా అవి యూజ్ చేస్తే బాగా మనం కరెక్ట్గా వేసుకోవచ్చు కొలతలు. ఇక్కడ కర్చీఫ్స్, ఇంకా కర్టెన్స్ చాలా ఉన్నాయండి. అసలు అయితే చాలా కలెక్షన్ ఉంది. చాలా బాగున్నాయి అసలు డిఫరెంట్ టైప్స్లో. ఇవైతే నెక్ పిల్లో, మనం అది పెట్టుకొని బాగా మెత్తగా బాగుంటుంది. ఇవైతే పిల్లోస్, ఇవి టవల్స్. రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి టవల్స్. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇవి బెడ్షీట్స్, సింగిల్ బెడ్షీట్స్. ఇప్పుడు ఇంకా చలికాలం వస్తుంది కదా, ఇంకా ఇలాంటి ఇక్కడ కాటన్ కూడా ఉన్నాయి. కాటన్ బెడ్షీట్స్ అవి అయితే చాలా బాగుంటాయండి. ఇవన్నీ కాటన్ టీ. బెడ్షీట్స్ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా ఉంది అసలు. ఇంకా రైనీ సీజన్కి మాన్సూన్ కలెక్షన్స్ ఇవన్నీ. మనం బయటకు వెళ్ళాలంటే సడన్గా మనకు వర్షం పడుతుంది కదండి, అలాంటప్పుడు ఇలా మనం వేసుకుంటేనా ముందే పెట్టేసుకుంటే మనము మళ్ళీ యూజ్ చేసేసుకోవచ్చు. ఇవైతే షార్ట్ కుర్తీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఎక్సెల్, ఎస్ అన్ని సైజెస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. టేక్ ఎ లుక్. స్లిప్పర్స్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇవైతే 400 పైన ఉన్నాయండి. మీకు కావాలంటే ఇక్కడికి హఫీస్పేట్లో ఉందండి డీమార్ట్, అక్కడికి వచ్చేసి మీకు కిచెన్ వేర్కి కావాల్సినవి మాన్సూన్ కలెక్షన్స్ అన్నీ చూసి కొనేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.